Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is turn around for good. Turn around for good. The text is from the book of Genesis, chapter 50, verse 20. ఆది కాండము 50 అధ్యాయము 20 వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు అనగా ఒక ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. టర్న్ అరౌండ్ గుడ్. దేవుడు మేలు కొరకు జరిగించే దేవుడు. ప్రొఫౌండ్ డిక్లరేషన్ ఆఫ్ గాడ్స్ సావరినిటీ. దేవుని యొక్క సార్వభౌమత్వం కూర్చిన గొప్ప బహిరంగ ప్రకటన మనం ఇందులో మనం చూస్తాం. ఇట్ రివీల్స్ హౌ గాడ్ క్యాన్ redeem the deepest betrayal and suffering, transforming human lives into a tool for ultimate deliverance. మానవునికి ద్వేషాన్ని, శ్రమలను, వంచన ఇవన్నీ కూడా దేవుడు ఏ రీతిగా విడుదల కొరకు ఒక సాధనంగా వాడుకుంటాడో మనకు కనిపిస్తుంది. హ్యూమన్ పర్స్పెక్టివ్, మానవుని యొక్క కోణంలో చూసినప్పుడు ఈ మెంట్ ఇట్ ఫర్ ఈవిల్. వాక్యభారం చూస్తున్నాం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించే యోసేపు యొక్క అన్నలు ఈర్ష్య చేత, అసూయ చేత దేశించి గోతిలో పడవేశారు. తర్వాత వారు అమ్మివేశారు. ఇవన్నీ కూడా యోసేపుకు కీడు చేయని ఆశించారు వారు. కానీ గమనించినప్పుడు దేవుడు వాటిని ఏతిగా మార్చాడో మనం చూస్తాం. ద రియాలిటీ ఆఫ్ పెయిన్. యోసేపును నాశనం చేయాలని, ఆ జీవితాన్ని అంతమొందించాలని వారు ప్రయత్నించినప్పటికీ కూడా అన్నలు దేవుని నిజముగా ఆయన మేలు కొరకే సమస్తము సమకూడి జరిగించే దేవుడే ఉన్నాడు. హ్యూమన్ ఇంక్లినేషన్ ఈస్ రివెంజ్, బట్ గాడ్ ఆఫర్స్ రెడెంప్షన్. మానవ ఉద్దేశము పగ తీర్చు నా పని దేవుడు అంటున్నాడు. బట్ గాడ్స్ ఆఫర్స్ రెడెంప్షన్. దేవుడు విమోచన, విడుదల, ఆ కీడును మేలుగా మార్చే దేవుడే ఉన్నాడు. బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్. ఈ మెంట్ ఇట్ ఫర్ ఈవిల్. మీరు కీడ్చే ఉద్దేశించారు, బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్. ఆ కీడును దేవుడు మేలుగా మార్చే దేవుడు. ఎంత గొప్ప విషయం. హ్యూమన్ intent does not override divine destiny. దేవుని యొక్క అంతిమ గురిని ఎవరు కూడా, ఏ శక్తి కూడా మార్చలేరు. దేవుడు గొప్ప ఉద్దేశాన్ని యోసేపు పట్ల కలిగి ఉన్నాడు. మనం చూస్తాం. ఆ యొక్క పర్పస్ ఏంటో మనం చూస్తాం. అదేమనగా వాక్య భాగంలో నేటి దినము జరిగినట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు, ఆ కరవు నుండి తన స్వజనాంగాన్ని, ప్రజలందరినీ బతికించినట్టుగా దేవుడు ఆ కీడును మేలుగా మార్చు దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 21వ వచనంలో నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిత చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు తప్పకుండా నెరవేరుతాయి. టు సేవ్ మెనీ పీపుల్ లైవ్స్. అంతేగాని
యోసేపు ఏదో గొప్ప స్థానాన్ని పొందుకోవడం మనం చూస్తాం, కానీ దాని కొరకు కాదు. ఆయన గొప్ప స్థానాన్ని పొందుకోవడానికే ఇవన్నీ జరిగించడం అనేది కాదు, కానీ అనేక మంది ప్రజలంతా స్వజనాంగాన్ని బ్రతికించటగా దేవుడు ఆ కీడును మేలుగా మనిషి దేవుడే ఉంటున్నాడు. గాడ్స్ ఇంటర్వెన్షన్. ద సేమ్ హ్యాండ్స్ that hold the universe also hold the details of your life during moments of crisis. క్లిష్ట స్థితిగతులలో ఏ చేతులైతే సర్వభూమండలాన్ని తన ఆధీనంలో ఉంచుకునేవో అదే చేతులు, దేవుని చేతులు, ద సేమ్ హ్యాండ్స్ hold the details of your life during moments of crisis. క్లిష్ట సమస్యలు అదే చేతులు నీ జీవితాన్ని కాపాడుతున్న విషయంలో జ్ఞాపకం చేసుకుంటాం. సో గాడ్ ఇంటర్వీన్స్ ఫర్ గుడ్, మేలు కొరకు జరిగించాడు. కాబట్టి వీళ్ళారా, ప్రజలు మనకు కీడు ఆశిస్తారు, నష్టం ఆశిస్తారు, అనగదొక్కాలని ప్రయత్నం చేస్తారు. రకరకాల శతవిధలుగా మన ఔన్నత్యాన్ని, అభ్యున్నతిని చెరపటానికి అడ్డుపడుతుంటారే, కానీ దేవుడు వారు చేయ కీడును మేలుగా జరిగించే దేవుడే ఉన్నాడు. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. రోమా 8:28 జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ప్రశ్న, హౌ లాంగ్ డిడ్ జోసెఫ్ వెయిట్ టు బికమ్ నెక్స్ట్ ఫరో? హౌ లాంగ్ డిడ్ జోసెఫ్ వెయిట్ టు బికమ్ నెక్స్ట్ ఫరో? ఫరో తర్వాత స్థానాన్ని పొందుకోవడానికి ఎన్ని సంవత్సరాలు యోసేపునకు పట్టినది? ప్రార్థన చేసుకున్నాను. స్తుతికి పాత్ర మహోన్నత, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమస్తము మేలు కొరకు సమకూడి జరిగించే దేవుడు కాబట్టి మీకు స్తోత్రాలు. కీడు చేయ ఉద్దేశించినప్పుడు ఆ కీడుని మేలుగా మార్చే దేవుడు ఉన్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప దేవుడు మా పక్షం ఉన్నందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామాన్ని కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యూని సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.